హాయ్ అండి. ఈరోజు వీడియోలో రొయ్యల పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎక్కువ నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు ఈ పచ్చడిని అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 2, 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 5, 6 నెలల వరకు ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. నేను ఈ పచ్చడిని సింపుల్‌గా కొలతలతో ఒక హాఫ్ కిలో రొయ్యలు పెట్టి చూపించానండి. ఎలా చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4, 5 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4, 5 మిరియాలు, ఒక పావు స్పూన్ వరకు మెంతులు, ఒక పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి చల్లారిన తర్వాత. నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి ఒక అరకిలో రొయ్యల్ని నీట్‌గా పసుపు, ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని లోపల నరాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్‌లో ఈ రొయ్యలను వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. దానిలోంచి వాటర్ మొత్తం ఇంకిపోతుంది. దాని నుంచి వచ్చే వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రొయ్యల నుంచి వాటర్ అంతా ఇంకిపోయింది కదా! మొత్తం డ్రై అయిన తర్వాత వీటిని ఒక కప్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 150 గ్రామ్స్ వరకు పల్లె నూనె వేసుకున్నానండి. మనకి పచ్చళ్ళకి పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత రొయ్యలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే మనకు సరిపోతుందండి. అలా మొత్తం రొయ్యలు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా సరే మనకి బాగా గట్టిగా అనిపిస్తాయి పచ్చడిలో రొయ్యలు. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. కొద్దిగా సాఫ్ట్‌గా ఉండేటట్టే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రొయ్యలనైతే ఒక కప్‌లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఫ్రెష్‌గా ఉంటేనే మనకి పచ్చళ్ళకి రుచిగా అనిపిస్తుంది. చికెన్‌కి కానీ, మటన్ కానీ, రొయ్యలకి కానీ. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు. తర్వాత దీనిలోనే మనం మసాలా పొడి చేసుకున్నాం కదా! దాన్ని కూడా వేసుకోవాలి. 1:30 స్పూన్ వరకు వచ్చిందండి మసాలా పొడి. దాన్ని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత రొయ్యలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. కారం పచ్చడి కారం ఉంటుంది కదండీ! ఆ కారం అయితే ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఒక 2:30 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు, రొయ్యలు మొత్తం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది పచ్చళ్ళకైతే. మనకి నాన్ వెజ్ పికిల్స్‌కి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. కరివేపాకు అయితే మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఆ వేడికే చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా తయారైంది కదా! ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మకాయ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చేదుగా అయిపోతుందండి. చూడండి, ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత చూస్తే చక్కగా పచ్చడంతా చల్లారిపోయి ఆయిల్ అయితే ఒక పక్కకు తేలిపోయిందండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పిక్కలేం లేకుండా ఆ రసాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని పచ్చడిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ రొయ్యల పచ్చడి అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి. సింపుల్‌గా ఈ పద్ధతిలో తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళైతే ఈ పచ్చళ్ళైతే ఇంట్లో ఉండాల్సిందేనండి. అప్పటికప్పుడు హాఫ్ కిలో కానీ, కిలో కానీ పెట్టుకున్నా సరే మనకు సరిపోతుంది. ఎక్కువ పని లేకుండా, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.